హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఎంఆర్సి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ అటెండ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన టాపిక్. సో మీకు చాలా వరకు నాకు సీట్ రాలేదు, ఈ ర్యాంకర్కి వచ్చింది, ఇంత ర్యాంకర్కి వచ్చింది, అలాట్మెంట్లో ఎంఆర్సి అని కనిపిస్తూ ఉన్నాయి, రిజర్వేషన్ అనేది దాటిపోయింది అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయ్యేదే ఎంఆర్సి వల్ల. సో ఎంఆర్సి లేకుండా మీ అలాట్మెంట్ అనేది జరగదు. సో మీకు కట్ ఆఫ్ తగ్గాలన్నా, పెరగాలన్నా, ఓపెన్ కాంపిటీషన్లో సీట్ రావాలన్నా, ఏ క్యాస్ట్ వాళ్ళకి సీట్ రావాలన్నా ఎంఆర్సి అనే టాపిక్ అనేది మీకు అర్థం అవ్వాలి. యాక్చువల్గా ఎంఆర్సి అంటే ఏంటి, అసలుకి ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్, సో ఎంఆర్సి వల్ల సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, సో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా ఒకే రకంగా ఉంటుందా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎంఆర్సి టాపిక్ అనేది ఒకటే, కానీ చేసే అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణకి అయితేనేమో ఫస్ట్ రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా ఫస్ట్ రౌండ్లోనే కొన్ని ఫిల్ చేసి కొన్ని రిజర్వ్లో పెట్టేసుకొని సెకండ్ రౌండ్ నుంచి ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు, ఫస్ట్ రౌండ్ నుంచే కంప్లీట్గా సీట్స్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ఎంఆర్సి అంటే ఏంటనేది చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. సో నీట్ పీజీ ప్రతి కంటెంట్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీ ఫ్రెండ్స్ ఒక నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా కంటెంట్ ని రీచ్ అయ్యే విధంగా చేయండి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైనా నాతో పర్సనల్ గా మాట్లాడాలి, మెంటర్షిప్ లో జాయిన్ అవుతాం అనుకుంటే మాత్రమే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, దాని ద్వారా మీకు ఏం కట్ ఆఫ్స్ కావాలన్నా మీ పొజిషన్ ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు. అది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకుంటే జస్ట్ ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సో ఇప్పుడు ఎంఆర్సి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంఆర్సి అంటే ఏంటి అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. సార్ ఇది ఎవరికి ఉంటుంది సార్? రిజర్వేషన్ క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఎంఆర్సి అంటే తెలిసింది. యాక్చువల్గా ఎంఆర్సి అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఎంఆర్సి అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఓకేనా. నన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ఒక బీసీడీ క్యాండిడేట్ని, ఓకేనా. సో ఫస్ట్ మీకు ఎంఆర్సి ప్యాటర్న్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు నేను ఒక బీసీడీ క్యాండిడేట్ని, ఓకేనా. సో నా ఆప్షన్స్ ఏంటంటే జనరల్ మెడిసిన్ నా ఫస్ట్ ప్రయారిటీ, ఓకేనా. జనరల్ మెడిసిన్ మాత్రమే మాట్లాడుకుందాం. సో ఇది ఏ బ్రాంచ్ అయినా ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి సో నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ, గుంటూరు మెడికల్ కాలేజ్ సెకండ్ ప్రయారిటీ, అండ్ నా థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి రంగరాయ మెడికల్ కాలేజ్, ఓకేనా. నా ఫోర్త్ ప్రయారిటీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అండ్ నా ఫిఫ్త్ ప్రయారిటీ ఒంగోలు అండ్ శ్రీకాకుళం. సో ఇవి నా ప్రయారిటీస్ అండి, ఓకేనా. నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాను, ఓకే. సో నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యాక్చువల్గా ఏమవుతుంది అంటే, సో ఫస్ట్ నాకు ఒక పర్టికులర్ కాలేజ్లో రంగరాయ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ అనేది ఓపెన్ కోటాలో వచ్చింది. ఎందుకంటే నేను బీసీడీ క్యాండిడేట్ని కాబట్టి నేను అయితే బీసీడీలో తీసుకోవచ్చు, నేను ఓపెన్లో తీసుకోవచ్చు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ వాళ్ళు ఓపెన్లో ఎందుకు సార్ తీసుకోవడం, డైరెక్ట్ బీసీడీలో తీసుకోవచ్చు కదా అంటే, అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్టూడెంట్కి సంబంధం ఉండదు. మీకున్నది ఏంటంటే మీకు ర్యాంక్తో, క్యాస్ట్తో, రీజియన్తో సంబంధం లేకుండా మీకు నచ్చిన బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, ప్రోగ్రామింగ్ చేసి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదే మీకు అయితే ఓపెన్లో కానీ లేకపోతే బీసీడీలో కానీ సీట్స్ అనేవి కేటాయిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఏం సంబంధం ఉండదు, ఓకేనా. ఇవి రూల్స్, ఈ రూల్స్ని అట్లనే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే నేను బీసీడీ క్యాండిడేట్ని, సో ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా, ఓకేనా. నేను బీసీడీ క్యాండిడేట్ని, ఇప్పుడు నాకు ఓపెన్ కోటాలో రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఓకేనా. రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇక్కడ ఓపెన్ కోటాలో వచ్చింది, ఓకేనా. ఇది నా ఆప్షన్ థర్డ్లో వచ్చింది నాకు, ఓకేనా. ఆప్షన్ థర్డ్లో వచ్చింది. కానీ నాకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఏంటి, నా బీసీడీ రిజర్వేషన్ నాకుంది, అండ్ దాంతోపాటు నాకు పైన ఇంకొక 2 కాలేజీలు ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు నేను అంటే నేనే పర్టికులర్గా అని కాదు. సో బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే నాకు
ఇంకెక్కడైనా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చూస్తుంది. ఏది? నా రిజర్వేషన్ యూజ్ చేసుకుని ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది. సో నాకు గనక జనరల్ మెడిసిన్ లో బీసీడి కోటాలో నా ఆప్షన్ 1 లో సీట్ వచ్చింది. ఓకేనా, నా ఆప్షన్ 1 లో సీట్ వచ్చింది. సీట్ వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ నుంచి ఇక్కడ బీసీడి కేటగిరీకి నేను మూవ్ అయ్యాను కాబట్టి, ఒకవేళ నేను ఇక్కడ కూడా ఓపెన్ లో మూవ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఓపెన్ టు ఓపెన్ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ ఓపెన్ కేటగిరీ నుంచి బీసీడి కేటగిరీలోకి మూవ్ అయ్యాను కాబట్టి ఈ సీట్ ఏం చేస్తారంటే బీసీడి చేసేస్తారు. ఓకేనా, ఈ సీట్ ఏం చేస్తారంటే బీసీడి చేసేస్తారు. సో దీన్నే ఎంఆర్సి అంటారు. ఓకేనా, ఎంఆర్సి అని అనడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంఆర్సి అని మెన్షన్ చేస్తారు, ఈ సీట్ ని బీసీడి లాగా కన్వర్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు నేను పైకి పోవడం వల్ల ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక బీసీడి అంటే ఒక ఓపెన్ సీట్. ఓపెన్ సీట్ అంటే ఏంటి? ఓపెన్ టు ఆల్. అయితే ఓపెన్ వాళ్ళకి కావాలి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎవరికి ఒకరికి కావాలి. ఓకేనా, సో ఇక్కడ నేను ఓపెన్ సీట్ అనేది బీసీడి లాగా కన్వర్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ని, నా తర్వాత ఒక మెరిట్ క్యాండిడేట్ ఎస్సీ ఉన్నారు, నా తర్వాత ఎస్టీ ఉన్నారు, నా తర్వాత బీసీఏ ఉన్నారు, దాని తర్వాత ఓసీ ఉన్నారు. ఓకేనా, సో ఇలా ఉన్నారు. ఇలా ఉన్నప్పటికీ వీళ్ళెవ్వరికి సీట్ ఇవ్వరు. వీళ్ళెవ్వరికి సీట్ ఇవ్వకుండా నా తర్వాత క్యాండిడేట్ బీసీడీ క్యాండిడేట్ 100 పొజిషన్ లో ఉండనివ్వండి, 1000 పొజిషన్ లో ఉండనివ్వండి, ఆ క్యాండిడేట్ తో మాత్రమే ఇక్కడ మనకు ఎంఆర్సి సీట్ ఏదైతుందో దీన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒక పర్టికులర్ కాలేజీలో ఓపెన్ కోటాలో సీట్ తీసుకొని తన రిజర్వేషన్ యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు, మంచి కాలేజ్, బెటర్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఓల్డ్ సీట్ ఏదైతే ఉందో అది రిజర్వేషన్ లాగా కన్వర్ట్ అవుతుంది. రిజర్వేషన్ లాగా కన్వర్ట్ అయ్యి బీసీడీ క్యాండిడేట్ తోని ఫిల్ అవుతుంది. ఓకేనా, సో ఇవి ఎంఆర్సీలు. ఓకే, వీటిని ఎంఆర్సి అంటారు అనమాట. సో సార్, ఇది ఎంఆర్సి అనేది ఎవ్రీ రౌండ్కి ఉంటుందా? ఎస్, ఎవ్రీ రౌండ్కి ఉంటుంది. కానీ రౌండ్ 1లో ఉన్నంతగా రౌండ్ 2లో ఉండదు, రౌండ్ 2లో ఉన్నంతగా రౌండ్ 3లో ఉండదు. ఎందుకంటే ఎవ్రీ రౌండ్ జరుగుతూ ఉన్న కొద్దీ ఓపెన్ వాళ్ళ యొక్క కాంపిటీషన్ ఫిల్ అవ్వడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీసీడీ క్యాండిడేట్ని, నాకు కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్నా, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అనే బ్రాంచ్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు నాకు ఎక్కడో శ్రీకాకుళంలో ఒక రేడియాలజీ సీట్ అనేది ఓపెన్ లో వేకెంట్ గా ఉంది. అక్కడ నేను ఎందుకు వస్తా? నేను రాను కదా. సో నేను రాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఓపెన్ క్యాండిడేట్ ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎవ్రీ రౌండ్ కి మీరు చూడండి, రౌండ్ 1లో ఉన్నన్ని ఎంఆర్సీలు రౌండ్ 2లో ఉండవు. ఓకేనా, రౌండ్ 2లో ఉండవు. సో ఇది మనకు యాక్చువల్ గా ఎంఆర్సీ అంటే. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ చూద్దాం. అసలు అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చూసిన తర్వాత ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అలాట్మెంట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే, సో రౌండ్ 1 అయినా, రౌండ్ 2 అయినా, సో రౌండ్ 3 అయినా, ఓకేనా, సో రౌండ్ 3 అయినా ఎలా జరుగుతుంది అని అంటే అలాట్మెంట్ ప్రాసెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు క్యాండిడేట్స్, వెబ్ ఆప్షన్ పెట్టిన క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో ఈ వెబ్ ఆప్షన్ పెట్టిన క్యాండిడేట్స్ అందరితో ఫస్ట్ ఓపెన్ సీట్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా, ఫస్ట్ ఓపెన్ సీట్స్ ఫిల్ చేస్తారు. ఓపెన్ లో ఉన్న అన్ని సీట్స్ ఫిల్ చేస్తారు. సో ఏ క్యాండిడేట్ కి రిజర్వేషన్ లేకుండా ఫస్ట్ ఓపెన్ సీట్స్ అని ఫిల్ చేస్తారు. సో ఓపెన్ సీట్స్ అని ఫిల్ చేయడం వల్ల సో నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, సో నాకు గుంటూరు మెడికల్ కాలేజ్లో ఓపెన్ లో సీట్ వచ్చింది. ఓకేనా, కంప్లీట్ గా ఓపెన్ సీట్స్ అన్ని ఫిల్ చేస్తారు, అన్ని ఓపెన్ సీట్లు ఫిల్ చేస్తారు. ఓకేనా, దీని రౌండ్ సైకిల్, ఓకేనా, ఫస్ట్ సైకిల్ అంటారు. ఓకేనా, ఫస్ట్ సైకిల్ చేసేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ సైకిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ సైకిల్ చేస్తారు. ఓకేనా, సెకండ్ సైకిల్ చేస్తారు. ఈ సెకండ్ సైకిల్ ఏం చేస్తారు? రిజర్వేషన్ క్యాండిడేట్స్ ని పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, రిజర్వేషన్ క్యాండిడేట్ ని పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు? ఇప్పుడు నేను బీసీడీ క్యాండిడేట్ ని కదా, నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ ఓపెన్ లో సీట్ వచ్చింది. కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కూడా బీసీడీకి ఒక సీట్ ఉంటుంది కదా, ఒకటో రెండో ఎన్నో సీట్లు ఉంటుంటాయి, లేకపోతే లేదు. కానీ అదే రంగరాయ మెడికల్ కాలేజ్ ఏదో ఒక సీట్ ఉంటుంది కదా, అంటే రిజర్వేషన్ ఫిల్ చేయలేదు కదా. సెకండ్ రౌండ్ లో రిజర్వేషన్ ని ఫిల్ చేస్తారు. సెకండ్ రౌండ్ లో రిజర్వేషన్ ఫిల్ చేసేటప్పుడు కొత్త సీట్స్ ఏం కేటాయించరు, ఆల్రెడీ ఉన్న సీట్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఓపెన్ లో ఫిల్ అయిన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా, ఒక్కొక్కరిని పైకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్కరిని పైకి మూవ్ చేసిన తర్వాత థర్డ్ సైకిల్ ఉంటుంది. థర్డ్ సైకిల్ ఏంటి? వీళ్ళు ఇక్కడ పైకి మూవ్ అవడం వల్ల ఇక్కడ సీట్స్ ఎంఆర్సీలు అవుతాయి కదా.
ఓకేనా. ఇవి కన్వర్ట్ అవుతాయి కదా, ఓపెన్ నుంచి క్యాస్ట్ లాగా కన్వర్ట్ అవుతాయి కదా. ఈ క్యాస్ట్ లాగా కన్వర్ట్ అయిన సీట్స్ రిమైనింగ్ క్యాస్ట్ రిజర్వేషన్ సీట్స్ ఇక్కడ ఫిల్ చేస్తారు. ఇక్కడ ఫిల్ చేసి అలాట్మెంట్ అనేది చేసేస్తారు. ఓకేనా, అలాట్మెంట్ అనేది చేస్తారు. ఇది కంప్లీట్ గా మీకు ఎంఆర్సీని అండ్ అలాట్మెంట్ ని చేసే ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సరికి మనకు రౌండ్ 2 కు సంబంధించిన ఎంఆర్సీలు. ఓకేనా, రౌండ్ 2 కు సంబంధించిన ఎంఆర్సీలు చాలా చాలా తక్కువ ఉన్నాయి మీరు కంపేర్ చేస్తే. ఓకేనా, ప్రీవియస్ గా రౌండ్ 1 కి రౌండ్ 2 కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎంఆర్సీలని మనం కంపేర్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే, ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ చూద్దాం, నీట్ ర్యాంకర్. ఓకేనా, ఫస్ట్ నీట్ ర్యాంకర్ 2941 ఈ ర్యాంకర్ ఉన్నారు. సో ఈ ర్యాంకర్ వెబ్ ఆప్షన్స్ ప్రకారం సో ఫస్ట్ సైకిల్ ఏం చెప్పాను, ఓపెన్ అన్ని ఫిల్ చేస్తారు కదా. సో ఓపెన్ అన్ని ఫిల్ చేసినప్పుడు ఈ క్యాండిడేట్ బీసీబీ క్యాండిడేట్. ఓకేనా, బీసీబీ క్యాండిడేట్. సో ఈ క్యాండిడేట్ కి ఓపెన్ లో ఫిల్ చేశారు, అది యూనివర్సిటీ వాళ్ళే ఫిల్ చేస్తారు, క్యాండిడేట్ తో సంబంధం లేదు. సో ఓపెన్ లో ఫిల్ చేయడం వల్ల ఎక్కడొచ్చింది, సో మనకు కడప, జిఎంసి కడపలో ఏమొచ్చింది, రేడియాలజీ వచ్చింది. ఓకేనా, రేడియాలజీ వచ్చింది. ఏ ఆప్షన్ లో వచ్చింది, 11th ఆప్షన్ లో వచ్చింది. ఓకేనా, 11th ఆప్షన్ లో వచ్చింది. సో 11th ఆప్షన్ వచ్చిందంటే ఈ పర్సన్ కి ఓపెన్ లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఓపెన్, ఓసీ అంటే ఓపెన్ లో వచ్చింది. 11th ఆప్షన్ వచ్చింది అంటే పైన ఉన్న 10 ఆప్షన్స్ అనేవి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది అండ్ బీసీడీ రిజర్వేషన్ ఉన్నట్టే కదా. సో ఏం చేస్తారు, సెకండ్ సైకిల్లో ఏం చేస్తారు, సో ఈ క్యాండిడేట్ ఎంత వరకు మూవ్ అవుతాడు. ఓకేనా, ఈ క్యాండిడేట్ ఎంత వరకు మూవ్ అవుతాడు, ఈ పర్సన్ యొక్క ఆప్షన్స్లలో. సో కేటగిరీ సైకిల్ చేసినప్పుడు ఎంత వరకు మూవ్ అవుతాడు అంటే 11th ఆప్షన్ నుంచి 9th ఆప్షన్ వరకు మూవ్ అయ్యిండు. ఓకేనా, 9th ఆప్షన్ వరకు మూవ్ అయ్యిండు. ఆ 9th ఆప్షన్ ఎక్కడికి వచ్చేసింది, ఓసీ నుంచి బీసీబీకి వచ్చింది. ఓకేనా, ఓసీ నుంచి బీసీబీకి వచ్చింది. సో బీసీబీకి అంటే ఇక్కడ ఒక ఓపెన్ సీట్ అనేది వదిలేసి ఇక్కడికి వచ్చిండు, బీసీబీ రిజర్వేషన్కి వచ్చిండు కాబట్టి. ఓకేనా, ఇక్కడ క్రియేట్ అయ్యే సీట్ ఏమవుతుంది, రిజర్వ్ సీట్ అవుతుంది. అంటే ఈ ఓసీ సీట్ కాస్త ఏమవుతుంది, బీసీబీ సీట్ అవుతుంది. సో బీసీబీ సీట్ కదా. సో కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ ఎంఆర్సీని క్రియేట్ చేసింది కదా. సో కాబట్టి ఇక్కడ ఎంఆర్సీ అనేది మెన్షన్ చేసేసారు. ఓకేనా, యాక్చువల్ గా ఇది బీసీబీ రిజర్వేషన్ సీట్. ఓకేనా, ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్లో బీసీబీ రిజర్వేషన్ సీట్. అంటే మరి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకు నారాయణకి ఎందుకు వచ్చా తెలియదు కానీ, సో ఇక్కడ ఇది బీసీబీ రిజర్వేషన్ సీటు, ఇది ఓపెన్ సీటు. కానీ ఓపెన్ నుంచి బీసీబీకి స్లైడ్ అవ్వడం వల్ల సో ఎంఆర్సీని క్రియేట్ చేశాడు కాబట్టి ఈ అబ్బాయికి ఎంఆర్సీ అనే ట్యాగ్ ఇస్తారు. అంటే ఎంఆర్సీని క్రియేట్ చేసిన ట్యాగ్ ఇస్తూ సో ఇక్కడ ఓపెన్ సీట్ ని కాస్త బీసీబీ లాగా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా, బీసీబీ లాగా కన్వర్ట్ చేస్తారు. అయితే సార్ ఇంతవరకే ఆగిపోతుంది సార్ అంటే ఈ క్యాండిడేట్ ని మళ్ళీ చెక్ చేస్తారు. ఇప్పుడు నారాయణ కాలేజ్ కదా, 9th ఆప్షన్ వరకే ఉన్నాడు కదా. ఓకేనా, పైన ఉన్న 8 ఆప్షన్ కూడా చెక్ చేస్తారు, మళ్ళీ ఏమైనా పాసిబిలిటీ ఉండి ముందుకు పోయే ఛాన్సెస్ ఉన్నాయా అని. ఎందుకంటే ఈ పర్సన్ కన్నా ముందు కూడా ఒకవేళ ఎవరైనా ఎంఆర్సీలు క్రియేట్ చేయగలిగితే, ఓకేనా, ఎవరైనా క్రియేట్ చేయగలిగితే, ఈ పర్సన్ ఫస్ట్ క్యాండిడేట్ కాబట్టి మేబీ ఉండకపోవచ్చు, ఎవరైనా క్రియేట్ చేసి ఏదైనా సీట్ ఉందా లేదా అనేది మళ్ళీ 8 ఆప్షన్ కూడా థర్డ్ సైకిల్లో చెక్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, సో అలా చెక్ చేసినప్పుడు ఇంకా బెటర్ ఆప్షన్ వస్తే ఆ బెటర్ ఆప్షన్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది బీసీబీ వాళ్ళతో ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనకు ఏం జరుగుతుంది అంటే, ఇది ఫస్ట్ సైకిల్ అయిపోయింది కదా ఫిల్లింగ్, ఇది సెకండ్ సైకిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇది థర్డ్ సైకిల్, ఇది థర్డ్ సైకిల్. అర్థమైందా, ఇది థర్డ్ సైకిల్. ఏంటి సార్ థర్డ్ సైకిల్ అంటే, ఫస్ట్ రౌండ్ లో ఓపెన్ లో సీట్ ఫిల్ చేసిర్రు. ఓకేనా, ఓపెన్ లో సీట్ ఫిల్ చేసిర్రు. ఇదే క్యాండిడేట్ వచ్చేసరికి సో మనకు బీసీబీకి మారింది కాబట్టి ఇది ఎంఆర్సీ సీట్ లాగా మార్చేసిర్రు. అంటే ఎంఆర్సీ సీట్ లాగా అది రిజర్వేషన్ సీట్ బీసీబీ అయిపోయింది. సో ఇక్కడ బీసీబీకి మారింది కాబట్టి ఇది బీసీబీ కావాలి. ఓకేనా, ఇది బీసీబీ కావాలి. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ సైకిల్ ఓపెన్, సెకండ్ సైకిల్లో మూవ్ చేస్తారు ఆల్రెడీ ఓపెన్ లో వచ్చిన వాళ్ళని. అప్పుడు మళ్ళీ వేకేట్ అయితే సో మిగతా సీట్ ని రిజర్వేషన్ క్యాండిడేట్ తో ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఎంఆర్సీలలో క్రియేట్ అయినాయి కాబట్టి రిజర్వేషన్ కావాలి. ఇది బీసీబీ సీట్ అయింది కదా. మరి ఈ బీసీబీ మనకు జిఎంసీ కడపని ఎవరితో బీసీబీ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఈ సీట్ అనేది బీసీబీ అవుతుంది. ఓపెన్ సీట్ కాస్త కన్వర్ట్ అయ్యి బీసీబీ అవుతుంది. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ కి ఇంకేమైనా చెక్ చేసి మూవ్మెంట్ లేకపోతే ఫైనల్ అలాట్మెంట్ నారాయణ వచ్చేసింది. ఓకేనా, నారాయణ వచ్చేసింది. సో ఇది ఫస్ట్ సైకిల్, ఇది సెకండ్ సైకిల్. ఇక్కడ క్రియేట్ అయిన బీసీబీ సీట్ ఏదైతే ఉందో ఇది థర్డ్ సైకిల్లో మనకు ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మీకు నేను జస్ట్ అర్థం అవ్వడం కోసం చెప్పాను. ఇది ఇంటర్నల్ గా ఒక మాన్యువల్ గా జరగకుండా ఇంటర్నల్ గా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటది. ప్రోగ్రామింగ్ అనేది రాసి పెట్టి ఉంటారు. ఓకేనా, దీనికి జియోస్ ఉన్నాయి,
జియో 550 హై రేట్కి ఏం జియో ఉంది సార్. ఓన్లీ నీట్లోనేనా, నీట్ యూజీ పీజీ ప్రతి దాంట్లో మనకి ఎంఆర్సీ ఉంది. కానీ ఇక్కడ మనకు తక్కువ సీట్లు ఉండడం వల్ల క్లారిటీగా ఎంఆర్సీ అనేది కనిపిస్తుంది. సో బయట మీకు ఎక్కడ కనిపించదు. అండ్ మీకు ఎంఆర్సీ అనే టాపిక్ సో యూజీ నుంచి మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాము అందరికన్నా ముందు. అసలు ఎంఆర్సీ అంటే ఏంటి అనేది యాక్చువల్గా ఎంఆర్సీని సీట్లని డిసైడ్ చేస్తుంది. థర్డ్ రౌండ్లో సార్ ఉంటుందా సార్? థర్డ్ రౌండ్లో కూడా ఎంఆర్సీ ఉంటుంది. ఓకేనా, థర్డ్ రౌండ్లో కూడా ఎంఆర్సీ ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ సీట్స్ ఉంటాయి కదా, థర్డ్ రౌండ్లో కూడా ఓపెన్ సీట్స్ ఉంటాయి కదా. సో ఆ ఓపెన్ సీట్స్ కూడా రిజర్వేషన్ క్యాండిడేట్స్ వస్తారు, పైకి మూవ్ అవుతారు. సో ప్రతి రౌండ్లో ఈ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక క్యాండిడేట్ చేసే మిస్టేక్ కాదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఓపెన్ సీట్ ఉంది కదా, ఓకేనా, ఇక్కడ ఓపెన్ సీట్ ఉంది కదా, ఇది బీసీబీ లా కన్వర్ట్ అయింది కదా. ఈ క్యాండిడేట్ తర్వాత ఉన్న మెరిట్ క్యాండిడేట్ బీసీబీ అయితేనే మళ్ళీ ఫిల్ అవుతుంది, వేరే క్యాస్ట్ అయితే ఫిల్ కాదు. ఓకేనా, వేరే క్యాస్ట్ అయితే ఫిల్ అవ్వదు, వేరే క్యాస్ట్ అయితే ఫిల్ అవ్వదు. సో కాబట్టి మళ్ళీ బీసీబీ కోసమే చెక్ చేసుకుంటూ వస్తారు. సో కాబట్టి ఏ ఎంఆర్సీ అయినా కూడా ఇంకొక రిజర్వేషన్ క్యాండిడేట్ ని ఆపుతా ఉంటుంది. ఓకే, ఆపుతా ఉంటుంది. సార్ ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది సార్ అంటే దాని గురించి అది కాంట్రవర్సీ అవ్వచ్చు, నేను మాట్లాడలేను, మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.